హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో మనం అతిపెద్ద లబ్ధాలు మనకి ఇస్తూ ఉంటారు. ఆ లబ్ధంలో చివరి రెండు అంకెలను మనం కనుక్కోవడం ఎలాగో తెలుసుకుందాం. ఇచ్చిన లబ్ధంలో చివరి రెండు అంకెలను కనుగొంటాం. ఏదైనా ఒక పెద్ద లబ్ధం ఇచ్చినప్పుడు ఆ లబ్ధాన్ని పూర్తిగా మనం చేయాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మనం షార్ట్ కట్ లో ఆ ఇచ్చిన లబ్ధంను మనం ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదట లెక్క చూద్దాం. ఫస్ట్ లెక్క కనుక చూస్తే ఈ ఇచ్చిన లబ్ధంలో చివరి రెండు అంకెలు కనుక్కోవాలి. అయితే ఈ చివరి రెండు అంకెలు కనుక్కోవాలన్నా ఈ మొత్తం లబ్ధాన్ని, మొత్తం అంకెల యొక్క లబ్ధాన్ని మనం గుణించవలసి ఉంటుంది. అంటే 1001 into 998 into 101 into 98 into 97 into 501 into 203. ఈ మొత్తాన్ని మనం గుణించి చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతసేపు టైం తీసుకోవడం వల్ల మనం మార్కులు రాకపోవచ్చు, అంటే వేరే క్వశ్చన్ చేయలేకపోతాం. కాబట్టి దీన్ని మన షార్ట్ కట్ రూపంలో మనం ఎలా చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇచ్చినవి ఒక స్టేట్మెంట్ ని మనం ఏం చేయాలంటే 100 తో డివైడ్ చేయాలి. చేసినప్పుడు పైన ఉన్న అంకెల యొక్క రిమైండర్ ని మనం చూడాలి. అంటే 100, ఈ 1001 ని 100 తో డివైడ్ చేసినప్పుడు 1001 ను మనం 100 తో డివైడ్ చేసినప్పుడు 100 1 జా 100, 0 వస్తుంది. ఇక్కడ 0 పెట్టుకొని 1 దించుకోవాలి. అంటే దీనికి రిమైండర్ ఎంత అంటే 1. సో దీని రిమైండర్ ఎంత అంటే 1. అంటే రిమైండర్ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా 998 ని మళ్ళీ 100 తో డివైడ్ చేయాలి. మనం చేసినప్పుడు దీని యొక్క రిమైండర్ ఎంత అంటే ఇక్కడ ఉంది 998 ఉన్నది. 998 ఉన్నది. దీనికి ఒక 2 కలిపితే 1000 అవుతుంది. 1000ని డివైడ్ చేస్తాం మనం. అంటే 100 times 1000 కాబట్టి 1000 వస్తుంది. అంటే ఎంత తక్కువ, 2 తక్కువ. సో -2. ఇక్కడ రిమైండర్ ఎంత -2. ఎట్లా అంటే 998 దీన్ని 100 తోటి కనుక డివైడ్ చేస్తే 100 times 1000 మనం తీసివేయడానికి చేస్తే -2 వస్తుంది. ఇక్కడ